మనం వివిధ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుల్ని వివిధ పెట్టుబడుల్లో పెట్టి మరింత లాభం పొందుతూ ఉంటాం. అది కూడా సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడులు పెడితే మన రాబడి కూడా పెరుగుతుంది. మీరు డబ్బులు దాచాలి అనుకుంటే అది కూడా వచ్చే 5 ఏళ్ల కాలంలో మంచి రాబడిని పొందాలని భావిస్తే మీకోసం ఎన్నో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్ఎస్సి స్కీమ్ నుంచి యులిప్స్ వరకు పలు రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా మీకు లభించే రాబడి మారుతుందని గుర్తుంచుకోవాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి ఉంది. ఇది స్వల్పకాలం నుంచి మధ్యస్థ కాలంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలి అని భావించే వారికి ఇది చాలా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఫండ్ మేనేజర్లు ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. ఈ డబ్బును పలు అసెట్స్ లోకి పెడతారు. స్టాక్ మార్కెటింగ్ లింక్ అయి ఉంటుంది, అందుకే రిస్క్ ఉంటుంది, కానీ రాబడి బాగుంటుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ తరహాలోనే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది. వీటిని యులిప్స్ అని అంటారు. ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ 2 రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ఆప్షన్ కూడా ఉంది, అందుకే ఈ ప్లాన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ టెన్యూర్ 5 సంవత్సరాలు ఉంటుంది. దీనిలో డబ్బులు పెట్టుబడి పెడితే 7.7% వడ్డీని పొందవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వలె ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ అనేది మరొకటి ఉంటుంది. ఇది డెట్ ఆధారిత క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్, అంటే మీ డబ్బును డెట్ ఫండ్స్ లో పెడతారు. బ్యాంక్ ఎఫ్డి కంటే మీకు అధిక రాబడి వస్తుంది. ఇక లిక్విడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. వీటి మెచ్యూరిటీ కాలం 91 రోజులు. స్వల్ప కాలంలో హై లిక్విడిటీ ఆప్షన్ కోరుకునే వాళ్ళు వీటిలో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్ తో లింక్ అయి ఈ ఫండ్స్ రిటర్న్స్ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చిన పెట్టుబడి ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని పెట్టుబడి పెట్టొచ్చు.